వచ్చే రెఫరెన్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా, ప్రీవియస్గా మనకు సప్లై ఇక్కడ నుండి ఫాల్ అయింది, ఇక్కడ నుండి ఫాల్ అయింది, సేమ్ ఏరియా నుండి మళ్ళీ ప్రైస్ అనేది అక్కడ నుండే ఫాల్ అయింది. ఏదైతే డిమాండ్ లెవెల్ ఉండేనో ప్రీవియస్గా ప్రైస్ ఎక్కడైతే జంప్ అయిందో ఆ ఏరియా నుండే మళ్ళీ రీటేక్ చేసి చిన్న మూమెంటం అనేది ఇచ్చింది. ఫైన్, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఏదైతే సప్లై ఉందో ప్రీవియస్గా మనకు చాలాసార్లు రెస్పెక్ట్ చేసి ఫాల్ అయిన ఏరియా అది 57,406, 57,534 దగ్గర ఈ రేంజ్లో ఉంది. కింద మాత్రం ఆల్రెడీ టెస్ట్ చేసిన డిమాండ్ 56,839 దగ్గర ఉంది. ఈ రెండింటికి మధ్యలో చాలా స్పేస్ ఉంది. ఈ స్పేస్ మధ్యలోనే రేపు నా ప్లాన్ అనేది ఉంటుంది మ్యాక్సిమం. ఓకేనా? ఇంకా మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ప్లాన్లు చేయడం అనేది అట్లాంటి గేమ్స్ ఉండవు. జస్ట్ ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అనేది ఇంపార్టెంట్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. నిఫ్టీ కూడా సిమిలర్గానే ఉంది. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డిమాండ్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుందో ఆ సపోర్ట్ చాలాసార్లు అబ్జర్వ్ చేయండి. ఆ సపోర్ట్ కిందికి వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసి ఫాల్ అయిపోయింది. ప్రైస్ ఫాల్ అయినా కూడా ఎక్కడైతే డిమాండ్ ఉండేనో ప్రీవియస్గా ప్రైస్ మనకి ఇక్కడ నుండి అప్ సైడ్ అనేది పెరిగింది. సో అక్కడే ఏదైతే పెరిగిందో అది మనం డిమాండ్ లాగా ఆలోచిస్తాం కాబట్టి అదే రేంజ్లో చూస్తే మనకు ప్రస్తుతం ప్రైస్ కూడా ఇక్కడ నుండి రియాక్ట్ అయింది. ఓకే, సో 25,531 అనేది ఒక ఇంపార్టెంట్ సప్లై లెవెల్. ఎందుకంటే ఇది ఇంతకుముందుకు డిమాండ్ లాగా ఉండే దాని కింద ప్రైస్ సస్టైన్ అవుతుంది కాబట్టి అది సప్లై లాగా తీసుకున్నాను నేను. అండ్ పైన ఇంకో సప్లై రేంజ్ ఉంది 25,651, 25,625 అనేది ఇంపార్టెంట్ రేంజ్. మేబీ ప్రైస్ ఇది పోతుందా పోదా తెలియదు, కానీ ప్రస్తుతం అయితే నాకు ఇక్కడ పైన ఒక సప్లై ఉంది, ఒక సప్లై లైన్ కూడా ఉంది. మధ్యలో కింద అయితే ఏదైతే డిమాండ్ ఉందో దీని కింద ప్రైస్ సస్టైన్ అయితేనే ఈ డిమాండ్ కాస్త సప్లై అవుతుంది, లేకపోతే ఇది డిమాండ్ లానే ఉంటుంది. ఓకే, సెన్సెక్స్ చూసుకుంటే ప్రీవియస్గా చూడండి చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ సేమ్ రేంజ్ నుండి ప్రైస్ అనేది ఫాల్ అయింది. ఏదైతే ఫాల్ అవుతుందో ఈ ఏరియా నుండే మళ్ళా ప్రైస్ అనేది రియాక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఒక రేంజ్ అనేది ఉండే. ఈ రేంజ్ మీద చాలాసార్లు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇది ఓకే చాలాసార్లు ఇక్కడ రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఈసారి ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయింది అనమాట. క్లోజ్ అయ్యి మళ్ళీ డిమాండ్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు ప్రైస్ వచ్చింది. డిమాండ్ అంటే ఏం లేదు, ఇక్కడ నుండి రిజెక్షన్ వచ్చి పైకి పోయిన ప్రైస్ అనమాట. సో ఇప్పుడు ఈ సెన్సెక్స్కి ఒక రేంజ్ ఉంది. అదేంటి అంటే 83,606, 83,215. ఓకే, ఈ రేంజ్ కాకుండా పైకి పోతే పైన కూడా ఇంకో రేంజ్ ఉంది చిన్నది. అది సప్లై ఆల్రెడీ 2-3 సార్లు టెస్ట్ అయిన సప్లై కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకోవాల్సింది 83,606, 83,215 మాత్రమే. క్లియర్? క్రూడ్ ఆయిల్ ఏదైతే సప్లై కోసం నేను వెయిట్ చేస్తున్నా ఆ సప్లై అయితే ట్రిగ్గర్ కాలేదు. వెయిట్ చేస్తున్నా 5,718, 5,765. ఈ సప్లై ఎలా డ్రా చేసిన అంటే ప్రీవియస్గా ప్రైస్ చూడండి చాలాసేపు సస్టైన్ ఈ రేంజ్ నుండి ప్రైస్ అనేది రిజెక్ట్ అయ్యి ఫాల్ అయిందనమాట. సో అందుకే ఈ రేంజ్ అనేది డ్రా చేసి పెట్టిన. ఎప్పుడైతే ఒక రేంజ్ నుండి ప్రైస్ ఫాలో అవుతుందో ఆ రేంజ్ అనేది ఇంపార్టెంట్ ఏరియా అయిపోతుంది మనకి. ఓకేనా? ఈ రేంజ్కి వచ్చి టెస్ట్ చేసినాక అప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ రిజెక్షన్ వస్తుందా లేదా చూసిన తర్వాతనే నేను ప్లాన్ చేస్తే అప్పటి వరకు అయితే జస్ట్ అబ్జర్వ్ చేయడమే నా పని. ఓకే, నిన్న ఒక సప్లై గురించి మాట్లాడినాం. ఈడ ఏంటంటే ప్రైస్ చూడు సస్టైన్ అయ్యి కొంచెం డౌన్కి వచ్చింది, మళ్ళీ ఇడికి పోయి ఇక్కడ నుండి డౌన్కి వచ్చింది. ఇది కొంచెం ప్రైస్ చూస్తే ఒక మంచి అనిపించింది, డ్రా చేసిన. ఇక్కడ సేమ్ ఏరియా నుండి మళ్ళీ రిజెక్షన్ వచ్చి ప్రైస్ అయితే చాలా ఫాల్ అయింది, చాలా పాయింట్స్ కూడా వచ్చినాయి. ఫైన్, కాకపోతే ఇప్పుడు దీన్నే ఫోకస్ చేసుకోలేము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైతే ఉందో 297.6, 296.4 ఈ సప్లై మీద క్లోజ్ అయితే ప్రైస్ జనరల్గా ఈ సప్లై కాస్త డిమాండ్ అయిపోతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ప్రైస్ కిందనే ఉంది కాబట్టి ఈ సప్లై మీదే నేను ఫోకస్ చేసి పెడతా. ఒకవేళ ఈ సప్లైకి వచ్చి మళ్ళీ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నాకు. ఫైన్, సిల్వర్ మైక్రో ప్రస్తుతం అయితే 1,06,853. ఇది ఆల్రెడీ 2-3 టైమ్స్ టెస్ట్ చేసింది. అంటే ప్రీవియస్గా ఉన్న డిమాండ్ ఏదైతే ఉండేనో అది క్యాండిల్ క్లోజ్ అయినాక మళ్ళీ అదే సప్లై అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ సప్లై కూడా 3 టైమ్స్ టెస్ట్ చేసి ఇప్పుడు ఇది క్రాస్ అయ్యి మీద క్లోజ్ అయిందనుకో ఈ సప్లై లెవెల్ కాస్త డిమాండ్ లెవెల్ అయిపోతుంది. ఈ డిమాండ్ లెవెల్ నుండి పైకి కొంచెం స్పేస్ అయితే ఉంది 1,07,407. సో ఈ సప్లై మళ్ళీ ఇప్పుడు 1,07,591, 1,07,407 అనేది ఒక రేంజ్ అయితే ఉంది. ఆ రేంజ్ వరకు ప్రైస్ వెళ్తే అక్కడ నేను దాని ప్లాన్ అనేది చూస్తా, ఒకవేళ రిజెక్షన్ వస్తేనే. క్లియర్ కదా? చూడండి చాలాసార్లు మనకి ఏమైపోతుంది, ప్రైస్ రివర్సల్ అవుతుంటుంది. ప్రైస్ ఇట్లా ఒక అప్ సైడ్ పోయి
మళ్ళీ డౌన్కి వస్తుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇంకోలాగా అప్ సైడ్ పోయి చాలాసేపు వెయిట్ చేసి డౌన్ అవుతుంటుంది. కొన్నిసార్లు ఏమో ఇట్లనే పోయి తర్వాత ఇట్లనే వచ్చేస్తుంటుంది. ఈ మూడిట్లలో ఇప్పుడు సప్లై లెక్క ఈ ప్యాటర్న్ 1, ఇది ప్యాటర్న్ 2, ప్యాటర్న్ 3 ఏది సప్లై లెక్క ఎక్కువ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందో ప్యాటర్న్ నెంబర్ చెప్పండి. క్లియర్? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.